నిన్న చూసుంటాం. నిన్నటి దినం ఓకే రైలు పట్టాల పక్కన ఇతను చనిపోయి పడిపోవడం, అనుమానాస్పద మృతం, చాలా బాధ. దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే, ఇది హత్య అనేసి. ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి. పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా హత్య కింద ఎఫ్ఐఆర్, రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది హత్య. అది ఈ ప్యాటర్న్, ఇది బాబాయ్, జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికి బాబాయ్ అయినాడు ఈయన. బాబాయ్ ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి. ఈయన బాత్రూము, ఈయన రైల్వే ట్రాకు. చూడండి, అనుమానం మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. సేమ్ ముక్కు మీద, కంటి కింద, పెదాల కాడ, తల పక్కన గాయాలు, సేమ్ ప్యాటర్న్, సేమ్. వయసు మారింది, ప్లేస్ మారింది, కానీ ప్లేస్ ఒకటి. దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లో, లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి ఇవి, వాళ్ళ చేతుల్లో కాదు ఇది. వాళ్ళ చేతులు దాటాయి అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. ఇప్పుడు మాకు అనుమానం, నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది. ఏమంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టారు, నా పేరు చెప్పని చెప్పారు, నువ్వు చచ్చిపో అన్నారు, నిన్ను వదలనన్నారు, నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా. ఆ విషయం మీకెట్ట తెలుసు? సిట్లో జరిగిన డిస్కషను, సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణ్ రావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతతో టచ్లో ఉన్నారు. సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్లో ఉన్నారు. ఇతని ఫోన్ మొత్తం అతని కంట్రోల్లో ఉంది. నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పే ఎక్కాడు తిరుపతికి వస్తున్నా అని. ఎక్కిన గంటలో ఒక మనిషి చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు. 150-200 కోట్లు కొట్టేసి ₹1 కోటి పడేసి చంపేశారు అనుకుంటా. దీనికి భారీ ఎత్తున సుపారీ ఇచ్చారు. దీనికి మిగతా డబ్బులు కాపాడుకోవాలని ప్రయత్నంలో భారీ ఎత్తున సుపారీ ఇచ్చి చంపేశారు. సిట్ ఆఫీస్లో జరిగిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో బహిరంగంగా అనుమానంగా ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైతే అనుమానిస్తున్నామో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇతన్ని వేధించారు, ఇతన్ని తిట్టారు, ఇతన్ని కొట్టారు, ఇతను ఏదేదో అన్నారని మీరు చెప్పడానికి మీకు ఎలా తెలిసింది అంటే మీరు సతీష్ కుమార్తో టచ్లో ఉన్నారు, సతీష్ కుమార్ని మీరు ఫాలోఅప్లో పెట్టుకోరు, సతీష్ కుమార్ మీరు బెదిరిస్తున్నారు, సతీష్ కుమార్ మీ కంట్రోల్లో ఉన్నాడు, అతను రైలు ఎక్కే సంగతి కూడా మీకు తెలుసు. చాలా బాధాకరం. కనీసం అతనికి కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు, ఆలోచించాలి కదా. మీరు తప్పించుకోవడానికి ఎంతోమంది చంపారు గతంలో. అధికారం లేకపోయిన వాడు చంపడానికి మీరు ధైర్యం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఖచ్చితంగా ఇది తారాస్థాయిలో విచారించాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు అడుగుతుంటారు సిబిఐకి ఇండి, సిబిఐకి ఇండి, సిబిఐకి ఇండి అని. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి. ఇప్పుడు ఇది సిబిఐకి అసలు అవసరం వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు 24 గంటలైంది, చనిపోయారని తెలిసింది. ఇంతవరకు క్లూ రాకుండా చేశారా, క్లూ రాకుండా చంపించారా, క్లూతో చంపించారా, ఏంది మాయం మర్మం అర్థం కావట్లా. అది సామాన్య వ్యక్తి కాదు, ఒక పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్ని A1 కోచ్లో ఉన్న ట్రైన్లో చంపారంటే సినిమాలో చూస్తాం మనం, వెబ్ సిరీస్ వస్తాయి నెట్ఫ్లిక్స్లోనో హాట్స్టార్లో, మంచి మంచి సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయినాయి. సాక్షులు వస్తామంటే చంపేయడము సినిమాలో చూస్తాం. సినిమాల కన్నా దారుణంగా నిజ జీవితంలో చూశాను. మధ్య మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చాలా దారుణం ఇది. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే నిందితులుగా ఉన్న ఆఫీసర్లు ఉన్నారో, నాయకులు ఉన్నారో, వీళ్ళందరి మీద దయచేసి నిఘా ఉంచండి. వీళ్ళందరూ కాల్ డేటాస్ తీసుకోండి. ఇప్పటికే సమయం చాలా లేట్ అయిపోయింది. రవికుమార్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూలో ఇద్దరే ముఖ్యులు, మీదంతా. ఎందుకంటే సతీష్ కుమార్ పట్టుకున్నాడు, సతీష్ కుమార్ పట్టుకొని ఒక డిఎస్పీకి ఇచ్చినాడు,
ఓ డిఎస్పీ సిఐకి ఇచ్చినాడు, సిఐ ఎమ్మెల్యేకి చెప్పాడు, ఎమ్మెల్యే చైర్మన్ చెప్పాడు, చైర్మన్ ఊడికి చెప్పాడు. పై లెవెల్లో జరిగింది. పట్టుకున్నప్పుడు అంతా మాట్లాడుకొని అంతా వసూలు చేసి ఎవరి ద్వారా ఇప్పించారంటే సతీష్ కుమార్ ద్వారా ఇప్పించారు. సతీషే పంచాడు సమాచారం. సతీష్ కుమార్ ద్వారానే ఎవరైతే రాజీ చేశారు. కేసు ఇతనే పెట్టాడు, రాజీ ఇతనే చేశాడు, ఇతనే చనిపోయాడు. ఎక్కడ సినిమాలో కూడా జరగని ట్విస్ట్ ఇది. భారతదేశంలో ఇటువంటి కేసు ఎప్పుడు చూసున్నాం మనం. కంప్లైంట్ సాక్షులు చచ్చిపోయిన ఉన్నారు, కంప్లైంటర్ చచ్చిపోయాడు, చంపేయడం. ఇది చాలా దారుణం. రవికుమార్ కూడా రక్షణ కల్పించండి. వెంటనే రవికుమార్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి పోలీసులు. 2వ తేదీ దాకా, 2వ తారీఖు ఏదైతే రిపోర్ట్లు వస్తాయో, ఏదైతే జడ్జిమెంట్ కాపీ వస్తుందో, కోర్టుకి ఏదైతే సమర్పిస్తారు సీల్డ్ కవర్లో, తర్వాత రవికుమార్ గురించి కూడా మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరే మెయిన్. సతీష్ కుమార్, రవికుమార్ వీళ్ళిద్దరి మధ్య, మిగతా మధ్యలో ఉన్నది జోకర్లాగా నడిపారు. అంతా నడిపి వాటాలు వేసుకున్నారు. వీళ్ళిద్దరే మెయిన్. ఇద్దరిలో ఒకడు అవుట్, ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడిని పెట్టుకొని ఈ కేసు ఎంతవరకు మూవ్ అవుతుంది, ఈ కేసు ఎంతవరకు పోతుంది చూడాల్సిన అవసరం ఉంది. సిట్ రవిశంకర్ గారు కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ టేక్ ఛాలెంజ్గా తీసుకోవాలి ఇప్పుడు కేసు. నీళ్ళు గొడ్డలి బ్యాచ్ ఎక్కడుందో పట్టుకోండి ఒకసారి. ఇది గొడ్డలి బ్యాచ్ పనే. బాబాయ్ గొడ్డలి బ్యాచ్ మళ్ళీ వచ్చారు 10 ఏళ్ళ తర్వాత, 7 ఏళ్ళ తర్వాత వచ్చారు అనుకుంటా. ఆ బ్యాచ్ వాళ్ళ అధికారులు రారు, వాళ్ళ ప్రతిపక్షంలో కూడా ఆ బ్యాచ్ దిగుతుంటారు రంగంలోకి. సేమ్ ప్యాటర్న్, మొహమాట లేదు. చాలామంది చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా, చూడండి 2 ఒకేలాగా ఉంటుంది అనేసి కూడా. చూడండి సేమ్ దెబ్బలు అనేసి. ఖచ్చితంగా విచారించాలి, వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా బాధాకరం. అసలు ఒక అధికారిని, ఒక పోలీస్ అధికారిని చంపేశారంటే వీళ్ళు ఎంత వరకునే వెళ్తారు ఇంకా. ఎందుకంటే కొట్టేసిన డబ్బులు కాపాడుకోవాలంటే కిరాయి రౌడీలకి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చి రౌడీలు వైసీపీలు ఉంటారు అనుకుంటా కొంతమంది. వాళ్ళకి ఇచ్చి చేపించేయచ్చు, ఎంత దూరమైన వెళ్తారు. కాబట్టి సీరియస్గా జనసేన పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తారు. 2 డిమాండ్లు అవి. ఒకటి, రవికుమార్ని వెంటనే కస్టడీ తీసుకోండి, రవికుమార్ని ప్రొటెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. రవికుమార్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, డీజీపీ గారికి ఉంది. 2వది, వెంటనే విత్ ఇన్ 24 hours లోపు ఎవరు చంపారో వాళ్ళని పట్టుకొని, ఎందుకు చంపారో కారణాలు తెలిస్తే కానీ ఈ కేసు ముందుకు కదలదు. ఇది ఎందుకంటే ఇది కిరణ్ రాయలకో, ఇక్కడున్న మీడియా వాళ్ళకో, స్థానిక నాయకులకో కాదు. ప్రపంచంలో ఉన్న హిందువులు మతాలకు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ముక్కుతారో, భక్తిభావంతో వాళ్ళు వేసే ఉండి కానుకలు వేస్తారో వాళ్ళ అందరి మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. ఒక్కసారిగా అప్పుడు ఉలికిపడింది, ఇప్పుడు ఉలికిపడింది ఇష్యూ తెలిసినాక. దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన ప్రభుత్వాన్ని కోరుతూ, మేము ఇచ్చిన అనేక సలహాలు అనుకోండి, సూచనలు అనుకోండి, పరిగణన తీసుకోండి. సిట్లో జరిగిన విషయాలు బయటికి ఎలా వచ్చాయి, ఇతన్ని వేధించారని చెప్పి మాజీ చైర్మన్ ఎలా చెప్తున్నాడు, ఆయనకి ఎలా తెలిసింది, ఇతను టచ్లో ఉన్నారా, వాళ్ళ కాల్ డేటాసు, ఇతను 3 రోజులు కాల్ డేటాసు, ఇతను ట్రైన్ ఎక్కేటప్పుడు ఎవరితో మాట్లాడినాడు, అవన్నీ కూడా ఆల్రెడీ పోలీసులు తీస్తారు, తెలియకుండా ఏం కాదు. కానీ కొన్ని పర్టికులర్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అనుమానం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి చేయాలి. థ్యాంక్ యూ. కేసు క్లోజ్ అంటే ఒకటన్నా, ఇప్పుడు కంప్లైంట్ మీరు ఇస్తారు నా మీద, నేను కోర్టుకు వస్తా, జడ్జి కంప్లైంట్ పిలవాలి కదా. నువ్వు కంప్లైంట్ కనపడకపోతే అంటే ఆల్రెడీ అయితే రికార్డింగ్ తీసుకున్నారు. లేదు, కేసు క్లోజ్ కాదు. ఎందుకంటే ఇది ప్రపంచం అందరూ తెలిసిన విషయమే. కేసు నీరుగార్చే ప్రయత్నంలో ఒక భాగం, కేసుని డల్లు చేసిన ఒక భాగం. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది విచారించారు. ఇప్పుడు అతని విచారణకు రావాల్సింది ఈరోజు, రేపు 16, 17 విచారణ ఉంది అతనికి. 16వ తేదీ కంటుకుంటా, అంటే రేపు 14, నిన్న విచారణ ఉంది అతనికి. నిన్న విచారణ రావాల్సిన వ్యక్తి చనిపోయాడంటే ఆలోచించు. ఇన్ని రోజులు చచ్చిపోవాలి అతను. కేసు జరుగుతూ 2 ఏళ్ళకి ఏం కాలే ఆయనకి. 2వసారి విచారణకు వస్తున్నప్పుడు ఆయన వాస్తవాలు చెప్పేస్తున్నాడు, నిజాలు చెప్పేస్తున్నాడని చెప్పి ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఉంటాడు. నేను నా వల్ల కాదు, ఇంకా నేను చెప్పేస్తాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, దేవునితో నేను ఇప్పటికే చాలా అని ఎవరైనా దొంగతనం చేసినాడు అవకాశం చెప్తున్నాడు. ఆ అవకాశంలో వీడిని వదిలేస్తే అప్రూవల్గా మారిపోతాడు, వీడిని ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంలో చంపేసి ఉంటారని చెప్తున్నా. మేమిచ్చేది పరకామని ఇష్యూ కాదు, మొన్న చెప్పింది లడ్డు స్కామ్. అది యాక్చువల్లీ ఈరోజు మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము. దురదృష్టవశాత్తు ఈ ఇష్యూలో బిజీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సీల్డ్ కవర్ ఇచ్చినాక చెప్తాను. అందుకే చెప్తున్నాను, రవికుమార్ రక్షణ ఇమ్మంటున్నాను. ఇప్పుడు అతను పోలీస్ ఆఫీసర్కి మనం రక్షణ ఇచ్చామని ఎలా ఉంటుంది చెప్పండి. అతనే పోలీస్ ఆఫీసరు. కామన్ మ్యాన్ మీకో నాకో రక్షణ కావాలంటే అడిగితే ఓకే. పోలీస్ ఆఫీసర్ అతను రక్షణ అతను అడుగుండాలి. కనీసం అతనికి ప్రెషర్ ఉన్నప్పుడు అతనికి ఏమీ లేదనుకుంటా అప్పుడు దాకా. మళ్ళీ ఈ 2-3 రోజులు ఉండిండొచ్చు.
లేకపోతే ఆయన రక్షణ కోసం కూడా అడుగుండొచ్చు. ఇప్పుడు వచ్చి నాకు రక్షణ కావాలి, నాకు ఇబ్బందిగా అడుగుండొచ్చు. విచారించారో ఏమాత్రం అతను సేకరించారో తెలీదు. అవి తెలిసిన వ్యక్తి ఒకరే ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు. ఆడు ఏం విచారించారో ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. ఎందుకంటే ఎవరు చెప్పరు కాబట్టి. ఆయనకి ఎలా తెలుస్తుందో అర్థం కాల. బాధలో నవ్వు వస్తుంది, ఎందుకంటే అర్థం కావట్లేదు అసలు. విచారించిన వ్యక్తులు తెలియదు, సిట్ ఆఫీసులకు తెలియదు, క్వశ్చన్లు ఆయన వేస్తాడు.